నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. కోవిడ్ సమయంలో అంటే కోవిడ్ వచ్చిన సమయంలో కోవిడ్ మరణ దూత స్వైర విహారం చేస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ లో అయా మాస్కులు ఇవ్వండి అని అడిగినందుకు ఒక దళితుడైనటువంటి డాక్టర్ సుధాకర్ పై సీఎం జగన్మోహన్ రెడ్డి, అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి కక్షగట్టి ఎంత దారుణం చేశారో మనం చూసాం. ఇప్పుడు ఇదంతా ఎందుకు గుర్తు చేస్తున్నారనేది నేను విషయంలోకి వెళ్ళేటప్పుడు మీకు క్లియర్ కట్ గా వివరించే ప్రయత్నం చేస్తాను. డాక్టర్ సుధాకర్ గారిని అత్యంత పాశవికంగా ఇబ్బందులు గురి చేసి మెంటల్లీ ఫిజికల్లీ ఎంత దారుణంగా చేశారో మనం చూసాం. అయితే ఆయన్ని శారీరకంగా మానసికంగా హింసించి చిత్రహింసలు గురి చేశారు. చివరికి ఆయన చావు కూడా పరోక్షంగా కారణమయ్యాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆయన కుటుంబానికి న్యాయం చేసింది. అవును, మీరు వింటుంది నిజమే. అంటే చనిపోయిన వ్యక్తిని ఎలాగో మనం తీసుకురాలేము. సో ఆ కుటుంబానికి మనం ఏమైనా సహాయం చేయగలమా అని చెప్పి అనుకున్నప్పుడు చాలా ఉన్నతంగా హ్యూమానిటీతో మంచి మానవత్వంతో ఆలోచించింది కూటమి సర్కార్. ₹1 ఆ కుటుంబానికి ఆర్థిక సహాయంతో పాటు అంటే ట్రెజరర్ లో సహకార శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నటువంటి ఆయన కుమారుడు ఎవరైతే ఉన్నారో లలిత్ ప్రసాద్, ఆయనకు ఉద్యోగంలో ప్రమోషన్ అంటే ఒక హోదాని పెంచింది. గ్రూప్ 2 స్థాయి పెంచి గ్రూప్ 2 కింద రెవెన్యూ శాఖలో డిప్యూటీ తహసీల్దార్ గా ఉద్యోగంలో ఆయన్ని నియమించింది. సో ఈ నిర్ణయం నిజంగా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు వీళ్ళు ముగ్గురు కలిసి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి, దళిత బిడ్డలకి మనం అండగా ఉండాలని ఆలోచన చేసి ఇదే నెలలో 8వ తారీఖున కేబినెట్ మీటింగ్ లో కూడా చర్చించడం జరిగింది. ఆ కేబినెట్ మీటింగ్ లో మంత్రివర్గం మొత్తం కూడా ఆ భేటీలో సంపూర్ణ మద్దతు ఆమోదం తెలిపారు. ఎస్, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, మంత్రి లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది, చాలా మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పి ఆ కేబినెట్ తీర్మానంలో అందరూ కూడా ఆమోదించడం జరిగింది. సో టోటల్ గా ఆ కుటుంబానికి ₹1 ఆర్థిక సహాయమే కాదు, ఆయన కుమారుడికి లలిత్ ప్రసాద్ కూడా ఒక మంచి గౌరవప్రదమైనటువంటి ఉద్యోగం అంటే డిప్యూటీ తహసీల్దార్ అంటే ఉప ఎంఆర్ఓ. రేపు కొంతకాలానికి ఆయన వెంటనే ఎంఆర్ఓ అవుతారు. ఎంఆర్ఓ అంటే ఏంటి? ఒక మండలానికి అడ్మినిస్ట్రేషన్ పవర్స్ ఉంటాయి. మండల మేజిస్ట్రేట్ కూడా అంటే ఒక జడ్జిగా కూడా ఆయన వ్యవహరిస్తారు మండలానికి. ఒక దళిత బిడ్డ మండలాన్ని పాలించే అంటే కులాలు మతాల మధ్య చిచ్చులు పెట్టి జగన్మోహన్ రెడ్డికి అలాగే కూటమి సర్కార్కి తేడా. దళిత బిడ్డ ఎంఆర్ఓగా ఉంటే అంతమందికి సేవలు చేస్తారు, ఒక ఉన్నతమైన పొజిషన్ లో ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాలని చెప్పి ఆ నిర్ణయం తీసుకోవటం నిజంగా చాలా గొప్ప నిర్ణయం అని చెప్పొచ్చు. అయితే మనం గతంలో ఒక్కసారి మనం వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ గుర్తు తెచ్చుకుంటే హృదయం చాలా వేదంతో బరువెక్కిపోయింది నాకైతే. అంటే ఓ పక్క గతంలో జగన్మోహన్ రెడ్డి గారి జమానాలో ఓ పక్క కోవిడ్ తోటి ప్రపంచం అంతా వణికిపోతున్నటువంటి సమయంలో అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయన జమానాలో ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తున్నటువంటి వైద్య సిబ్బందికి కూడా మాస్కులు ఇవ్వలేదు. అవును నిజమే. కనీసం హాస్పిటల్లో ఉన్నటువంటి వైద్య సిబ్బంది, డాక్టర్లు కావచ్చు, నర్సులు కావచ్చు, మిగతా స్టాఫ్ ఎవరైతే ఉంటారో కనీసం వాళ్ళకి మాస్క్ కూడా ఇవ్వలేదు. చూడండి ఎంత దుర్మార్గం చూడండి. అయితే ఆ సమయంలో బేసిక్ గా దళితులకు ఆత్మగౌరవం ఎక్కువ ఉంటుందండి. అప్పుడు ఈ విషయంపై నర్సీపట్నంలో అక్కడ సరౌండింగ్స్ లో ఆసుపత్రిలో మత్తు డాక్టర్ గా పనిచేస్తున్నారు డాక్టర్ సుధాకర్ గారు. ఆయన దళితుడు. 2020 అనమాట. అప్పుడు 2020 సంవత్సరంలో ఏప్రిల్లో మాస్క్ లేకుంటే మేము ఎలా డ్యూటీ చేయాలి అని ప్రశ్నించారు. మాకు మాస్క్ లేకుంటే ఎలాగండి అని కొంచెం గట్టిగానే ప్రశ్నించారు. అవును, ఆయన డాక్టర్ ప్రాణాలు తెగించి కోవిడ్ రోగుల్ని కనీసం కుటుంబ సభ్యులే ఒకరినొకరు టచ్ చేయాలని పరిస్థితి. ఆ సమయంలో మాకు మాస్కులు లేకపోతే ఎలా సార్ అని చెప్పి అడిగిన నేరానికి జగన్మోహన్ రెడ్డి గారికి కోపం చిర్రెక్కిపోయింది. అంటే ఎందుకు చిర్రెక్కిపోయింది? ఆయన రాజ్యం ఎలాంటి రాజ్యం మనం చూసాం. విక్రమార్కుడు, చంబల్లోయ ఇవన్నీ మనం చూసాం. అక్కడ చంబల్లోయలో విక్రమార్కుడు సినిమాలో ఒక బావూజీ గ్యాంగ్, బావూజీ ఉంటాడు, ముసలోడే గాని మహానుభావుడు. అతను చేసే దుర్మార్గాలు, అతను కొడుకు చేసేటువంటి దుర్మార్గాలు మనం ఆ సినిమాలో చూడొచ్చు. అయితే అతను ఒక డైలాగ్ అంటాడు. ఏమంటాడంటే, పక్కన ఒక వ్యక్తి ఉంటాడు, గిరిబాబు కొడుకు, ఆయన రఘుబాబు అనుకుంటా, రఘుబాబు. ఆయనతో ఏమంటాడంటే, ఒరే నాది రామరాజ్యం అంటే, ఎందుకు బావగారు నీది రామరాజ్యం అని అంటే, ఎవరైనా ఎదిరిస్తే కదరా వేసేయాలి, ఏ ఆడ మనిషి అయినా అత్యాచారం చేస్తుంటే అడ్డుకుంటే కదరా మానభంగం చేయాలి, అంటే నాకు భయపడి నా గ్యాంగ్ భయపడి సరెండర్ అయిపోతున్నారు, ఏం చేయలేకపోతున్నారు అని చెప్పి ఆ రేంజ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అది సత్యం, అందరికి తెలిసిందే. అయితే అలాంటి నా జమానాలో నా ప్రభుత్వంలో ఒక దళితుడు ప్రశ్నించేంత ధైర్యమా? మాస్క్ అడుగుతావా? నువ్వు చస్తే చావు, అంతేగాని మాకు మాస్క్ లేవి అని ప్రశ్నిస్తావా రాజ్యాంగబద్ధంగా? మరి అంబేద్కర్ వారసులు కదా దళితులు, ప్రశ్నించే తత్వం ఆయన నుంచి నేర్చుకున్నారు కదా. అడగకుండా ఎలా ఉంటారు? అంటే ఇంకా రాజారెడ్డి రాజ్యాంగంలో ఉన్నారని ఆలోచన లేకపోతే? సో విషయం అది. సో మమ్మల్నే ప్రశ్నిస్తావా అంటూ
జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పైన తీవ్రమైన విద్వేషం పెంచుకున్నాడు. అలా ప్రశ్నించడమే ఆయన పాలిట శాపమైంది. విద్వేషం పెంచుకొని ఉద్యోగం నుంచి ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేశాడు. చూడండి, ఒక దళితుడు ఎంత కష్టపడి చదువుకొని నిద్రలేని రాత్రులు గడిపి ఆయన డాక్టర్ వృత్తి చేపడతారు. సో అలాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారి ఛాన్స్ ఇచ్చేసరికి దళితుల మీదనే కక్ష కట్టి దళితులకు మేనమామని కాదు, అతను కంసమామ, నిజానికి మేనమామ అంటాడు ఓట్ల కోసం. దళితులారా కళ్ళు తెరవండి, దళితులారా కళ్ళు తెరవండి. ఖచ్చితంగా చూడండి, డాక్టర్ సుధాకర్ గారిని ఎప్పటికీ మర్చిపోలేదు ఈ ఆంధ్ర ప్రజలు. ఆయనకు జరిగినటువంటి అన్యాయం, దుర్మార్గం. సో అయితే ఆయన్ని సస్పెండ్ తో వదిలేశారా? ఎంత దారుణం చేశారంటే అర్ధనగ్నంగా పెడరెక్కలు విరిచి ఇలా విరిచి వెనక్కి చేతులు కట్టేసి తారు రోడ్డుపై మండు టెండలో పడుకోబెట్టారు. అంతేనా, లాఠీలతో పోలీసుల చేత తీవ్రంగా కొట్టించారు. తర్వాత ఒక తీవ్రవాదిని ఈడ్చుకుపోయినట్టుగా ఈడ్చుకెళ్లారు. ఇంకా డాక్టర్ సుధాకర్ కి మతిస్థిమితం లేదు, మెంటల్ సర్టిఫికేట్ ఇవ్వండి అతనికి అని చెప్పి అక్కడ పిచ్చాసుపత్రిలో సూపరింటెండెంట్ ఆదేశిస్తే ఆవిడ మెంటల్ సర్టిఫికేట్ వెంటనే ఇతను మానసికంగా బాగలేడు, ఇతను ఆరోగ్యం బాగలేదు, ఇతను పిచ్చోడు అని చెప్పి ఆవిడ సర్టిఫికేట్ ఇచ్చింది. ఆఫ్ కోర్స్ వాళ్ళ మీద కేసులు అయ్యాయి, ఆ కేసులు ప్రస్తుతం కోర్టులో ఉన్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి పిచ్చోడు ముద్ర వేసి ఆయన చిత్రహింసలు గురి చేశారు. అయితే తర్వాత ఏం జరిగింది? ఈ అవమానం తట్టుకోలేక ఆ ప్రాణాలు పోసే డాక్టర్ నాకు ఇంత దారుణమైనటువంటి అవమానం జరిగిందని తీవ్రమైన మానసిక వేదన గురై 2021లో మే నెలలో గుండెపోటుతో ఆయన తీవ్ర ఒత్తిడికి వేదన గురై గుండెపోటుతో తను చాలించారు, చనిపోయారు. చిత్రం ఏంటంటే రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క దళిత సంఘం కూడా జగన్ నిరంకుశత్వ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు. ప్రతి చిన్న విషయానికి దళిత సంఘాలని వస్తాయి కదా, ఆ దళిత సంఘాలని ఉక్కుపాదంతో అనిచాడు. మీరు మాట్లాడితే మీకు మరణ శాసనం రాస్తానని దళితుల్ని సుధాకర్ మరణంతో కూడా బెదిరించాడు. సుబ్రహ్మణ్యమే కాదు, శిరోముండనాలే కాదు, దళితుల ఓచుకోత జరిగిందని చెప్పొచ్చు. కనీసం ఏ ఒక్క దళిత సంఘం కూడా మా దళితుడైన డాక్టర్ ని ఉన్నతంగా చదువుకుంటే అతన్ని ఇంత ఇబ్బంది పడతావు జగన్మోహన్ రెడ్డి, ఇది నీకు తగదు అని ప్రజాస్వామ్యంలో ప్రశ్నించొద్దా? ఏ ఒక్క దళిత సంఘం కూడా, దళిత నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేయలేదు. ఎందుకంటే చంపేస్తాడు అతను, అంతే. అయితే తర్వాత ఏం జరిగింది? చివరికి ఇంకా న్యాయ వ్యవస్థ కల్పించుకోవాల్సి వచ్చింది. న్యాయ వ్యవస్థకు నిజంగా హ్యాట్సప్. ఎందుకు అని అంటే మనుషులు ఎవరు కూడా ఏ సంఘం గుర్తించకపోయినా మానవత్వం ఇంకా బతికే ఉందని చెప్పి న్యాయ వ్యవస్థ అయినటువంటి హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఆ హైకోర్టు జోక్యం చేసుకుని సుధాకర్ గారి కేసు విషయంలో కుట్రకోణం ఉంది అని గమనించి సిబిఐ విచారణకు ఆదేశించింది. చూసారా ఎంత మంచి, అంటే దేవుడు స్క్రిప్ట్ అంటారు కదా అది. అయితే అఫ్ కోర్స్ అన్ఫార్చునేట్లీ ఇప్పటికీ ఆ కేసు పురోగతి లేదు, అతిగతి లేకుండా పోయింది అనుకోండి. అయితే ఏది ఏమైనా కానీ అప్పుడు స్పందించడం అనేది మంచి విషయం. ఒక్క మాస్క్ అడిగినందుకు ఒక నిండు జీవితం బలైపోయింది. సో ఇప్పుడు ఇదంతా మనం ఎందుకు చెప్పుకుంటున్నాం? ఆయన కుటుంబాన్ని కూటమి సర్కారు మేలు చేసింది కనుక చెప్పుకుంటున్నాం. అయితే ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి. ఏంటయ్యా అదనంటే ది గ్రేట్ క్విట్ ప్రోకో కన్నింగ్ క్రూయల్ బిజినెస్ మ్యాన్ ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన రాజకీయ నాయకుడు కాదు, నిజంగా పెద్ద బిజినెస్ మ్యాన్. ఆ బిజినెస్ కూడా న్యాయబద్ధంగా చేయడు. చాలా దుర్మార్గంతో కుయుక్తిగా సూట్ కేసు కంపెనీలు విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో చేశారు కదా, ఒక్కసారిగా ఇష్టానుసారంగా దోచుకున్నారు కదా. సో ఆ రకమైనటువంటి నీకిది నాకది అని క్విట్ ప్రోకో ఆ రకంగా వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించిన జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, చిన్న విషయంలో కూడా ఇందాక చెప్పాను కదా, కోవిడ్ అనే మరణ దూత ప్రపంచంలో స్వైర విహారం చేస్తూ అనేక మంది మానవుల్ని పొట్టన పెట్టుకున్నటువంటి ఆ సమయంలో ఒక మాస్క్లని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ పరంగా కోవిడ్ సమయంలో పల్సటి లంగా గుడ్డలు వైట్, మీకు గుర్తొచ్చుకోండి ఒకసారి, పల్సటి లంగా గుడ్డది, ఆ గుడ్డ ముక్కల్ని మాస్కులుగా కుట్టించాడు టైలర్స్ దగ్గర. కుట్టించి ఆ మాస్కులకి వెలంత కట్టారు తెలుసా? అలా కుట్టినందుకు ఒక్కో మాస్క్ కి 3 రూపాయలు, అంటే 5 కోట్ల ఆంధ్రులకు పంచడానికి. ఇట్లా ఆ లంగా గుడ్డలకి చిన్న మాస్క్ ఏదో కుట్టి అసలు అది క్వాలిటీ గానీ ఏముండదు, ఎలాంటి సేఫ్టీ కూడా ఉండదు అనమాట. అలాంటి మాస్కులు కుట్టించి 3 రూపాయలు చెల్లించి అది తీసుకోవాలి, అంటే గవర్నమెంట్ చెల్లించింది. అంటే తాను మాత్రం వాటి మీద కోట్ల రూపాయలు దోసేశాడు. అంటే బిజినెస్ మ్యాన్ అని చెప్పాను కదా, క్రూయల్ కన్నింగ్ అని చెప్పాను కదా, క్విట్ ప్రోకో బిజినెస్ మ్యాన్ అని. ఆ బిజినెస్ మ్యాన్ దాంట్లో కూడా బిజినెస్ చూశాడు. అంటే చనిపోతా ఉంటే మనుషులు అక్కడ శవాల గుట్టగా ఉంటా ఉంటే ఎక్కడ సమాధి చేయాలి, ఎక్కడ పాతి పెట్టాలని కూడా ప్లేసుల కోసం నిరీక్షిస్తున్న సమయంలో అక్కడ కూడా బిజినెస్ కోసం చూశాడు జగన్మోహన్ రెడ్డి. అయితే కోవిడ్ తో ప్రపంచమంతా ప్రాణభయంతో వణికిపోతున్న ఆ సమయంలో కనీసం మానవత్వాన్ని కూడా చూడకుండా, అసలు మానవత్వం అనేది జగన్మోహన్ రెడ్డిలో ఉందా అని కూడా ఆలోచించకుండా ఆ సందర్భాన్ని కూడా, అంటే ఒక్క మాటలో చెప్పాలంటే శవాల మీద చిల్లర ఏరుకున్నట్టుగా ఆ దోపిడీని కూడా అనుకూలంగా మార్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. చూడండి, ఇది జగన్మోహన్ రెడ్డి గారు దళితులకి, సుధాకర్ గారు లాంటి కుటుంబాలకి ఇంత దారుణం చేస్తే కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారు డెవలప్మెంటే కాదు, అథ్లెట్స్ ని అంటే వ్యాయామం చేసే వ్యక్తులనే కాదు, ఉద్యోగ నోటిఫికేషన్లే కాదు, పెట్టుబడులే కాదు, ఇంత అభివృద్ధి చేస్తూ ఆంధ్రప్రదేశ్ ని అత్యున్నతంగా మేము ఉంచాలి అని చెప్పి ఇంత మేలు చేస్తా ఉన్నారు.
నిజంగా మరి ఇలాంటి ప్రభుత్వం కావాలా? మరి ప్రశ్నించే హక్కు కూడా లేకుండా ఇందాక చెప్పుకున్నట్టుగా ప్రజాస్వామ్యం కూనించేసి రాజారెడ్డి రాజ్యాంగాన్ని నిర్వహించే బావూజీ లాంటి జగన్మోహన్ రెడ్డి కావాలనేది ప్రజలే ఆలోచించాలి. చెప్పడం మాత్రమే యాజ్ ఎ జర్నలిస్ట్ గా నా బాధ్యత. విచక్షణతో ఆలోచించి ఎవరికి ఓటు వేయాలనేది ప్రజలు నిర్ణయించుకోవాలి. ఇది ఈరోజు టాపిక్. మరొక టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నమస్తే.